హలో అండి, గుడ్ల సేరు ఫ్రై అయితే చేసుకుందామండి. చూస్తుంటేనే ఆహా చాలా టెంప్టింగ్ ఉంది, తినాలని అంత అనిపిస్తుంది. ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా పిల్లలకి మంచిదని మా వారు నిన్న సండే రోజు అయితే తీసుకొచ్చారండి. వాటర్లో క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలాగా 1 కిలో అయితే తీసుకొచ్చారు. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని మనం ఒక 5 to 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, పెద్ద సైజు అయితే 2 తీసుకున్నానండి ఆనియన్స్. ఇలా కట్ చేసి అయితే కొంచెం ఆయిల్ అలా ఫ్రై అయిపోయాక ఒక 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా చీలికల్లాగా ఇలా కట్ చేసుకున్నానండి. కిలో కాబట్టి కొంచెం కారం తినేవాళ్ళు ఇంకా ఒక 4-5 అయితే పట్టొచ్చు. మా ఇంట్లో ఎక్కువగా కారం తినను కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిపోయాక అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయినాక అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా అప్పటికప్పుడే దాన్ని చేసుకున్నానండి అల్లం వెల్లిపాయ పేస్టు. ఇది వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిపోయాక మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి అయితే ఈ గుడ్ల సేర అయితే ఉంది కదండి అది వేసుకోవాలి. అది వేసుకున్నాక మనం ఇప్పుడైతే అసలు గరిటె పెట్టి కలపకూడదండి, ప్లేట్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి కలిపితే చెదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఉడకనిచ్చినాక తర్వాత మనం మళ్ళీ ప్లేట్ తీసేసుకొని చూసారా కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తున్నాయి కదా, అప్పుడు గరిటె పెట్టి మనం కలుపుకోవాలండి. ఇంకొంచెం ఉడికితే అప్పుడు ఇంకా బాగా గట్టిగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు మళ్ళీ ప్లేట్ పెట్టేసి వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ చూసుకుందామండి. ఇప్పుడు చూసారా బయటికి వాటర్ అంతా ఎలా వస్తుంది. ఈ వాటర్ అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఈ వాటర్ అంతా పోయాక ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా మసాలా కూడా వేసుకున్నానండి. నేను మిరియాలు కూడా వేసి నేను గరం మసాలాలోనే మిరియాలు కూడా వేస్తాను. చాలా అంటే మనకి ఈ బయట ఉన్న వాతావరణంకి మిరియాల ఘాటుకి చాలా బాగుంటుందండి. ఇంకే రెడీ అయిపోయినట్టే. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే గుడ్ల సేర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సండే కాబట్టి దోశలు కూడా వేస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో దోశలు అలాగే మటన్ కూడా తెచ్చారండి. మటన్ గ్రేవీ అయితే చేశాను. ఇలా ఏది నేను ఫస్ట్ చేసినా ఇంక మా వారికే వేసి టేస్ట్ ఎలా ఉందని అడుగుతానండి. ఆయన తిని చెప్పిన దాకా నాకు టెన్షన్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే గుడ్ల సేర అయితే వేసానండి. చాలా 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 టేస్టీగా ఉందన్నారు. అలాగే మటన్ గ్రేవీ కూడా వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.